ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతే నమ. దేవం వందే జలధి శరదిం దేవతా సార్వభౌమం వ్యాసపృష్ఠ భువన విదిత యస్య వాహాధివాహ భూషాపేటి భువనమతలం పుష్కరం పుష్పవాటి సటీపాల శతమక ముఖ చందనద్రుమ మనోభూ. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 3/8/2025 నుంచి 9/8/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి గ్రహాల యొక్క పొజిషన్ ఎలా ఉన్నది అన్నట్లయితే మిథున రాశిలో గురు శుక్రులు ఉన్నారు. అదేవిధంగా రవి బుధుల కర్కాటక రాశిలో ఉన్నారు. కేతు ఏమో సింహరాశిలో ఉన్నాడు. అలాగనే కుంభరాశిలో ఏమో రాహువు, మీనరాశిలో శని, మరి చంద్రుడు వృశ్చిక, ధనస్సు, మకర రాశిలో చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి ఆయా రాశుల వారికి ఎలా ఉన్నది అనే విషయాన్ని తెలుసుకుందాం. వారు చేయవలసినటువంటి సులభమైన పరిహారాల ద్వారా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు మనం పొందవచ్చని తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం చంద్రబలం చాలా అనుకూలంగా ఉంది. అంటే ఆత్మస్థైర్యంతో అన్నింటా విజయం సాధించగలుగుతారు. వార ప్రారంభం వారాంతం చాలా యోగదాయకంగా ఉన్నది. ఈ రాశి వారికి గురుడు 6వ స్థానంలో సంచారం. 6వ స్థానంలోనే శుక్రుడు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. సౌపన్యకమైనటువంటి కార్యక్రమాలు యోగిస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. మీరన్నింటా విజయం సాధించగలుగుతారు. మీ యొక్క ఆలోచన విధానాలు కూడా అన్నీ కూడా యోగించే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చంద్రబలం చాలా అనుకూలంగా ఉండడం ద్వారా మంచి ఫలితాలని పొందగలుగుతారు. అయితే ఈ రాశి వారికి శని యొక్క ప్రభావం, శని 5వ స్థానంలో శని, అదేవిధంగా మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. 9వ స్థానంలోనే మీకు రవి బుధులు ఉన్నారు. అయితే స్థిరాస్తి డెవలప్మెంట్స్ కాస్త అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగపరంగా ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయ పరంగా పెద్దగా అవకాశాలు లేవు. ఆర్థికపరమైనటువంటి సర్దుబాట్లు, ఆర్థికపరమైన ప్రోత్సాహం తప్పనిసరిగా కనపడుతుంది. వారాంతం బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. వార ప్రారంభం శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. వారం మధ్యలో కూడా వస్తువుల అలంకారాలు సమకూర్చుకునేటువంటి యోగాలు కనపడుతున్నాయి. మెచ్చుకునేటువంటి వారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగేటువంటి పరిస్థితిగా ఈ వారం కనపడుతోంది. దృఢమైన సంకల్పంతో ఉంటారు. కొన్ని నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోవడం ద్వారా విజయం మీ వెంటే ఉంటుంది. అంతేకాకుండా వ్యాపారపరమైనటువంటి డెవలప్మెంట్స్ కోసం మీ యొక్క ప్రయత్నాలు, ఆలోచనలు ముందుకు పెడతాయి. క్రయ విక్రయాదుల విషయంలో కూడా మీరు ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం మీద ఈ వారం మనం చూసినట్లయితే తప్పనిసరిగా గత నెల రోజుల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. అందుచేత తప్పనిసరిగా ముందుకు వెళ్ళండి. సంఖ్యల్లో 7 రంగుల్లో ఎరుపు వాడండి. ఆరాధనలో నవగ్రహ ప్రదక్షిణ చేయండి. నవగ్రహ స్తోత్రాలను పఠించండి. శివారాధన చేయండి. గురువారం నాడు స్వీట్స్ పంచిపెట్టండి, లేదా శనగలు గోవుకు పెట్టండి, నానబెట్టి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి.